మన సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామని. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు మేకపోతులు ఎక్కువగా వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారండి. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. అలాగే రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. ఇప్పుడు ఇంకా 12వ తేదీ దసరా ఉన్న సందర్భంగా ఈ వారము వచ్చే వారము బాగా రేట్లు అయితే ఉన్నాయి. అంటే రీజనబుల్గానే ఉన్నాయి. కొనేవాళ్ళు కానీ ఎక్కువ మంది వచ్చారండి. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా వస్తాయో చూద్దామని. మరొకటి మనం ఆవుల కింద వేసే డైరీ ఫామ్ మ్యాట్లు, కేరళ రబ్బర్ మ్యాట్లు, అలాగే డైరీ ఫామ్ టూల్స్, ఎక్విప్మెంట్స్ అయితే మనం కదిరి నుంచి అయితే రైతులకి అయితే అందిస్తున్నాం. మన ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంటుంది, మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు ఎవరికన్నా కావాలంటే. మరొకటండి, ఇక్కడ మన ముందైతే ఒక గుంపు అయితే ఉన్నాయండి. ఈ వారం పొట్టేళ్ళు అయితే ఎక్కువనే వచ్చాయండి అనిపిస్తుంది. గారం అయితే ఏం రేట్ చెప్తున్నా? ఈ రెండే నా బేరము అన్నీ ఎంత? 19,200తో అడుగుతున్నారు జత. మీరు ఎంత చెప్పినారు? 19,200తో జత పొట్టేళ్ళు అయితే అడుగుతున్నారు అంటే చూడొచ్చు. సైజు ఏం సైజు ఉన్నాయన్నది దాదాపు ఒక 16-18 కేజీలు. ఇది వచ్చేసి 18 కేజీల వరకు పడైతే కనిపిస్తుంది. ఏం రేట్ చెప్పినాడు, ఏం రేట్కి ఇస్తాడు అడుగుదాము. బేరం అయితే అవుతున్నది. ఏం రేట్ చెప్పినావు? 21 చెప్తున్నా. 19,200తో అడుగుతున్నారా? 21,500 జోడి అయితే చెప్తున్నారండి. ఏం రేట్ చెప్తున్నా? ఒక గుంపు అయితే పొట్టేళ్ళ గుంపు అయితే దాదాపు ఒక 12 నుంచి ఒక 13-14 కేజీలు మాంసం పడేటివైతే కనిపిస్తుంది. 17.5 జత 17,500 అయితే చెప్తున్నారండి. 17,500 జోడి. ఎన్ని కేజీలు రావచ్చు పెద్దగా మాంసం పరంగా? ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు? 13 కేజీలు వస్తుంది. ఒకటి 13 కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయంటున్నారు. 17.5 మీరు అడుగుతున్నారా? ఏం రేట్కి అడుగుతున్నారు? ఎట్లా అడిగినారు? 14తో అడుగుతున్నారు. పెద్ద అయిపోయి ఏం రేట్ అంటున్నారు? లాస్ట్ రేట్ 15.5 అంటున్నాడు. 15.5 ఉంటున్నాడు లాస్ట్. చెప్పకం వచ్చేసి జోడి 17,500 అయితే చెప్తున్నాడు. 14,000తో అడుగుతున్నారు. మొత్తం గుంపు ఎన్ని ఉన్నాయంటే ఇవి? 63 ఉన్నాయి. యా ఊరు నుంచినా మీరు? మా జంగాలపల్లి. ఎక్కడది? మధ్య బాగేపల్లి తాలూకా, కర్ణాటకనా? సరే, ఓకేనా, థ్యాంక్స్. అయితే ఉన్నాయండి. మొత్తం రంగు అయితే పూసినాడు అన్న. అంటే పిల్లలు అన్నీ మిక్సింగ్ కాకుండా. నా ఏం రేట్ చెప్తున్నా? 14.5తో జత 14,500 అయితే చెప్తున్నారు అండి. 14,500 జోడి. ఒక 10 కేజీలతో వస్తాయా? 12 కేజీలతో. 12 కేజీలు మాంసం పరంగా అయితే అంటున్నారు. రైట్, థ్యాంక్స్. అయితే ఏం రేట్ నా ఇది? ఎట్లా చెప్తున్నా? 22,000 అయితే అన్న అయితే చెప్తున్నారు అండి. 22,000 జోడి. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా? 20 కేజీలు వస్తాయి. 20 కేజీలు మాంసం పరంగా అయితే వస్తాయి అంటున్నారు. 22,000 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. 22,000 జోడి. 20 కేజీలు రాకుండా 17-18 కేజీలు అయితే యావరేజ్ అయితే ఉన్నాయండి.
అయితే ఉండండి ఏం రేట్ అడుగుదాం అన్న. ముదుగుబ్బ నుంచి అయితే ఇక్కడంతా వీళ్ళు ముదుగుబ్బ నుంచి అయితే తీసుకొస్తారు. సంకేపల్లి ముదుగుబ్బ వాళ్ళు మంచి పిల్లలు తీస్తుంటారు, రీజనబుల్ రేట్లు అయితే ఇస్తుంటారు అండి. ఈ కట్ట అయితే నా ఏం రేట్ చెప్తేనా ఎట్లా 17,600 జత 17,600తో అయితే చెప్తున్నారు అండి. 17,600 జోడి అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలతో పడొచ్చునా? 14-15 కేజీలతో మాంసం పరంగా. లాస్ట్ రేట్నా ఇచ్చే రేట్ ఏమన్నా? 16,000తో అవుతున్నాయి. 17 వరకు అవునులే. 17,600 చెప్పకమ్మా. అవును. ఎన్ని కేజీలతో పడచ్చు? 13-14 కిలోలు. 13-14 కేజీలు మాంసం. 14 కిలోలు యావరేజ్. రైట్ నా థ్యాంక్స్. ఎంత చెప్తున్నా ఇవి కట్ట? 17,500 మన రేటు 17. మీ రేటు 17,000కి ఇద్దామని మీరున్నారు. చెప్పకం వచ్చేసి 18,000 చెప్తారు. 17 లాస్ట్ 17. 17,000 ఫైనల్ ప్రైజ్ అండి. ఇవి జత పొట్టేలు 17,000 ఫైనల్ ప్రైజ్. చెప్పకం వచ్చేసి 18,000, 18,500 అడిగే వాళ్ళని బట్టి చెప్తారు. మళ్ళీ వాళ్ళు తగ్గిస్తారు. తగ్గించి 17,000 ఫైనల్ ప్రైజ్ అయితే ఇస్తారు. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగా? 15,000 నుంచి 20 దాకా పడేటివి ఉన్నాయి. 15,000 నుంచి 20 దాకా. 15-16 పడేటివి కొన్ని ఉన్నాయి. 4-5 మిగతావన్నీ 20 కేజీలు. 15. అవునులే. 15 నుంచి 20 కేజీలు మాంసం పడేటి పెద్దవిగానే ఉన్నాయి. 20 కేజీలు పడేటివి. అవునులే. అదండి 20 కేజీల వరకు మాంసం పడేటివి అయితే ఉన్నాయి. రైట్ నా థ్యాంక్స్. నా ఏం రేట్ చెప్తున్నా? 16,000 జత 16,000 అయితే చెప్తున్నారు. 16,000 జోడీ అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలతో పడొచ్చున్నా మాంసం పరంగా? మాంసం పరంగా 13 కేజీలు వస్తాయి. 13 కేజీలు. 16,500 చెప్పకమా? అది ఇచ్చే రేటనా? అది ఫైనల్ రేట్. ఫైనల్ రేటా? చెప్పేది ఏం రేట్ చెప్తారో? చెప్పేది 17,400 చెప్పిన. 17,400 చెప్పినావా? అడిగినారా? ఎట్లా అడిగినారు? అడిగినారు 16,000తో. 16,000తో. మళ్ళీ ఇంకా ఫైనల్ కాలేదా బేరమ్మా? ఆడికైతే ఇస్తాను అని 16,000తో ఇస్తానండి నేను. రైట్ రైట్ థ్యాంక్స్. అయితే నా ఏం రేట్ చెప్తున్నా? 15,600తో చెప్తున్నారంట అండి. 15,600 రూపాయ జోడీ అయితే చెప్తున్నారు. జత పొట్టేళ్ళు 15,600 అయితే చెప్తున్నారు. కదిరి సంతలో లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు. ఏనా ఎన్ని కేజీలతో వస్తాయి మాంసం పరంగా? 15 కేజీలు వస్తాయి. 15 కేజీలతో. ఇచ్చే రేట్నా? ఇచ్చే రేట్ ఎంత? 14,500 వరకు ఇస్తారు. 13,500కి చెప్పకం 16,600. రైట్ రైట్ సరే థ్యాంక్స్. కట్ అయితే ఏం రేట్ నా ఇవి? అన్న ఎప్పుడు ప్రతి వారం పెద్ద సైజు పొట్టేళ్ళే పెడతాను. కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు, విత్తనం పొట్టేళ్ళు. వస్తే నువ్వు ఎంత చెప్తావా? 34,000 చెప్తాను. 34,000 ఏవి? రెండు కలిసి జత 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 కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు అండి, పెద్ద సైజు పొట్టేళ్ళు. ప్రతి వారం అన్న అయితే కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు, పెద్ద పొట్టేళ్ళు చేస్తుంటాడు. 34,000 జత అయితే ఇవి చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఒకటి 30 కేజీలు వస్తాయి. 30 కేజీలు వస్తాయా? ఒకటి 30 కేజీలు వస్తాయి. అవునా? ఒకటి అట్లా ఒకటి ఇట్లా ఉంటాయి. 35 కేజీలు కూడా ఉంటాయి. అవునులే. అట్లుంటాయి. సరేనా. 34,000 జోడీ అయితే చెప్తున్నారండి. ఒక కట్ అయితే ఉన్నాయి. ఏం రేట్? కదిరి సంతలో సింధనూరు పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఇవి ప్రతి వారం ఒక కట్ట అయితే వీళ్ళు తీస్తుంటారు. కర్ణాటక నుంచి వస్తారు వీళ్ళు. అయినా ఎంత చెప్తారన్నా? 23,000 చెప్తాను. ఏ జతనా? జత 23,000 అయిపోయినాయా? 19,000 అడుగుతాను.
19,000తో అడుగుతున్నారు జత. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 16-15 కేజీలు వస్తాయి. 16-15 కేజీలు. సింధనూరు పొట్టేళ్ళు ఇవి మాంసం అయితే బాగా తూకాలు వస్తాయి. రైట్, థ్యాంక్స్. అయితే ఉన్నాయండి. ఏం రేట్ నా ఏం రేట్ చెప్తున్నా ఏనా ఇట్లా చెప్తా 25,500 జత 25,500 అయితే చెప్తున్నారండి అన్న. ఎన్ని కేజీలతో పడొచ్చినా మాంసం పరంగా? 16-17 కేజీలు వస్తుంది ఒకటి. 20 కేజీలు యావరేజ్ 18 కేజీలు పెట్టుకోవచ్చు. సన్నవి అన్నీ ఉన్నాయి. 25,500 జత 25,500 25,500 జోడీ అయితే చెప్తున్నారండి. ఎట్లా అడిగినారన్నా? లేదు. ఏం రేట్కి ఇవ్వచ్చు లాస్ట్? 22,500 వరకు ఇస్తారు లాస్ట్. మీకు చెప్పక మీరు 25,500 చెప్తారు. రైట్ నా థ్యాంక్స్. అదండి జోడీ 25,500 జోడీ అయితే చెప్తున్నారు. 22 వరకు అయితే ఫైనల్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తారు. ఈ వారం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు కానీ కొంచెం ఎక్కువనే వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అదే ఇంకా 2 వారాల్లో దసరా పండుగ ఉన్న సందర్భంగా కొంచెం ఎక్కువనే వచ్చినట్లు. ఎంతనా? ఎంత చెప్తున్నా? 28,000. అన్నీ నెల్లూరు పిల్లలేనా? నెల్లూరు జుడిపి 28,000 జత 28,000 జోడీ అయితే చెప్తున్నారు అండి. కాదు ఎన్ని కేజీలతో వస్తాయినా మాంసం పరంగా? ఒకటి 20 కేజీలు వస్తాయి ఒకటి. ఎట్లా అడిగినారు? 24,500తో అడిగినారు. మీరు ఏం రేట్ ఇస్తామన్నా? 26,500 లాస్ట్. చెప్పక మీరు 28. అదండి ఫైనల్ ప్రైస్ 26,500 అయితే చెప్తున్నారు. వీటి బేరం వచ్చేసి 28,000 అయితే చెప్తున్నారు చెప్పక. అయితే ఉన్నాయండి. నా గొర్రెలు అన్నయ్య ఏం రేటు చెప్తున్నా? 19,500తో గొర్రెలు జత గొర్రెలు 19,500 అయితే చెప్తున్నారండి. ఎన్ని ఈతలు గొర్రెలు? 2 ఉన్నాయి. ఈత 2 ఈతలు 2-3 గొర్రెలు ఉన్నాయి. ఇంకా మిగతావన్నీ కొదాలే? అన్ని కొదాలే. 2 బళ్ళు 4 బళ్ళు. అందుకు 19,500 చెప్తున్నారు జత. రైట్ నా థ్యాంక్స్. అయితే ఉన్నాయండి. నా ఏం రేట్ నా గొర్రెలు ఇవి? 18,000 జత గొర్రెలు 18,000 అయితే చెప్తున్నారండి. 18,000 జోడీ అయితే చెప్తున్నారు. ఎన్ని ఈతలు గొర్రెలు ఉన్నాయి ఇవి? 2 బళ్ళు ఉన్నాయి. 2 బళ్ళు 2 బళ్ళు ఉన్నాయి. కొదాలు ఉన్నాయి. అంటే 2 ఈతలు గొర్రెలు ఉంటాయా? అంటే సూటి మీద ఉన్నాయి ఏమన్నా? దగ్గరికి ఎన్ని రోజుల్లో ఇంతయో? నెలలో ఇంతయో. 10 గొర్రెలు నెలలో ఇనేటివి ఉన్నాయి. ఇంకా మిగతాటి కొదాలు ఉన్నాయి. కొంచెం పెద్ద గొర్రెలు ఉన్నాయి. రైట్. మొత్తం అన్నీ కలిపి చెప్పింది. లాస్ట్ రేటు 16,500 అన్నీ అయితే మొత్తం కట్ట మీద అయితే 16,500 జోడీ అయితే ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుందండి. రైట్ అన్న థ్యాంక్స్ అన్న. 19,500 చెప్తానప్ప. అడిగేవాళ్ళు లేరు. బేరాలు లేవంట. 19,500 జత గొర్రెలు. ఎన్ని ఈతలు గొర్రెలు ఉన్నాయి ఇవి? 2 ఈతలు 3 ఈతలు ఉన్నాయి. 2 ఈతలు 3 ఈతలు గొర్రెలు. పిల్లలు కాళ్ళ కిందకి అవి. సరేనా థ్యాంక్స్ అండి. నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే ఉన్నాయి. ఏనా నెల్లూరు జుడిపి ఇవి గొర్రెలు ఎంత చెప్తున్నా? ఎవరు అన్ననా? నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే నా ఎంత చెప్తున్నా? 24,000 చెప్పినా జత. 24,000 జత. నేను నెల్లూరు జుడిపినానా? ఎన్ని ఈతలు గొర్రెలు? 3 ఈతలు 2 ఈతలు ఉన్నాయి. 2 ఈతలు 3 ఈతలు గొర్రెలు. ఎర్ర పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేట్ చెప్తాడు పెద్దగా? ఎట్లా చెప్తాడా జత? 25,000 జత ఎర్ర పొట్టేళ్ళు 25,000 అయితే చెప్తున్నారండి. 25,000 జోడీ అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలతో పడవచ్చు పెద్దగా మాంసం పరంగా?
ఎన్ని కేజీలతో పడచ్చు ఒకటి? అవునా? ఒకవేళ మొత్తం కట్ట మీద 17 కేజీలతో పెట్టుకోవచ్చా? సన్నవి అన్నీ కలుపుకుంటే 17-18 కేజీలు అయితే పెట్టుకోవచ్చు అండి మొత్తం కట్ట మీద. ఎన్ని ఉన్నాయి కట్ట పెద్దవి? 40 పొట్టేళ్ళు అయితే ఉన్నాయంటండి. రైట్. అయితే లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయంటే. నా ఏం రేట్ చెప్తున్నా? 18,500 చెప్తాను. 18,500తో. ఎట్లా అడిగినారు, ఎట్లా ఇస్తారు? 17,000 అడుగుతాను. 17,000తో అడుగుతున్నారు మీరు? 17,000తో అడుగుతున్నారు. ఎంతకి ఇస్తారు? 17,500తో ఇస్తారా? చెప్పకం 18,000. 18,500. ఎన్ని కేజీలతో వస్తాయన్నా మాంసం పరంగా? 13 కేజీలతో మాంసం పరంగా ఉన్నాయండి. 18,500 జోడీ అయితే చెప్తున్నారు. 17,500 ఫైనల్ ప్రైజ్ అయితే. ఏం వ్యాపారాలు లేవనా ఈ వారం? కొనేకే వచ్చినారే సుమారుగా. బెరాలు అయితే కాలేదంటావా, తెగలేదంటావా? రైట్ రైట్. పొట్టేళ్ళు అయితే ఉందండి. ఏనా వస్తారు. ఎట్లా చెప్తున్నా? 27. జత 27,000 అయితే చెప్తున్నారు. 27,000 జోడీ అయితే. ఎన్ని కేజీలు పడచ్చునా మాంసం పరంగా? ఎన్ని కేజీలు వస్తాయి? 18-19 మాంసం పరంగా అయితే వస్తాయి అంటున్నారు అండి. 27,000 జోడీ పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. ఇవి ఫైనల్ ప్రైజ్ అయితే కాదు, ఇంకా దీంట్లో బేరం అయితే ఉంటుంది. ఏనా ఎట్లా అడిగినారన్నా? ఎట్లా అడిగినారా? 24 అడిగినారా? మీరేం రేట్ ఇస్తామన్నారు? 5,000 అయితే. 25,000. ఫైనల్గా 25,000 అయితే చెప్తున్నారండి జోడీ. మీరు చెప్పకము 27 కదా? రైట్, థ్యాంక్స్.